స్టూడెంట్స్, నెక్స్ట్ మోడల్ మనకి ఇట్లా రావచ్చు. ఇవి కూడా చూద్దాం. మనకి ప్రాసెస్ చేద్దాం, తర్వాత సింపుల్గా డైరెక్ట్గా ఎట్లా చేయొచ్చు చూద్దాం మనం. ఓకే, x by 256 square root of 256 equal to square root of 625 by x. X by square root of 256 means 16 square. It is 16 equal to 625. It is 25 by x. So x into x, it is written as x into x equal to 25 into 16. It is 5 square into 4 square. Okay, it is x square 5 4 ja 20 whole square. ఇక్కడ చూడండి, పవర్ సేమ్ ఉన్నాయి 2 2, కాబట్టి రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి బేసిస్ సేమ్ అవుతాయి. దేర్ఫోర్ x ఈక్వల్ టు 20. దీన్నేమి ఇంత అవసరంలా చేయాల్సిన అవసరంలా, మనకి ప్రాక్టీస్లో మనకి ఎట్లా వచ్చిందో చూద్దాం. ఇక్కడ చూడండి, x ఇంటూ x కదా మనకు వచ్చేది. ఓకే, ఇక్కడ చూడండి, x ఇంటూ x అంటే x స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 256 16, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4, 625, స్క్వేర్ రూట్ ఆఫ్ 625 25, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 5, 4 5 జా 20. ఇట్లా మనం ఈజీగా చేసేయచ్చు. ఓకే, అంటే ఏం చేస్తున్నాం, స్క్వేర్ రూట్ కట్టి మళ్ళీ వచ్చిందని స్క్వేర్ రూట్ కడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ x స్క్వేర్ వాల్యూ కదా వాడు అడిగింది, కాబట్టి ఇంకోసారి స్క్వేర్ రూట్ కడితే ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేసిద్ది. ఓకేనా, ఇదేం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఇట్లా కూడా అడగచ్చు. చూడండి, ఇక్కడ ఏమిందంటే డైరెక్ట్ స్క్వేర్ రూట్స్ ఇచ్చాడు, స్క్వేర్ నెంబర్స్ ఇచ్చాడు. ఇప్పుడు స్క్వేర్ నెంబర్స్లోకి మార్చుకొని చేయాలి దీన్ని. ఇక్కడ చూడండి, x by 128, ఇట్ ఈస్ 64 into 2. It is 64 into 2, 64 into 2 equal to 81 into 2 by x. 81 into 2 by x. Here x into x equal to 64 into 2 means 8 root 2 into 81 9 root 2. Okay, 8 root 2 into root 2 means 8 into 2 into 9. It is 16, it is 9. X into x. ఇక్కడ మనకి ఏం చేయొచ్చు అంటే x into x, x స్క్వేర్ కదా, వీటిని స్క్వేర్స్లో రాయొచ్చు. చూడండి, దీన్ని 4 స్క్వేర్, దీన్ని 3 స్క్వేర్లో రాయొచ్చు. అంటే 4 into 2, 4 into 3 12 స్క్వేర్. x స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్. పవర్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి బేసిస్ ఈక్వల్ అవుతాయి. దేర్ఫోర్ x ఈక్వల్ టు 12. మనం పైన చేసే విధానం ఎట్లా ఉండాలంటే, ఇది ఇక్కడ మనకేం తెలిసింది 8 root 2 కదా, ఇది ఇక్కడ 9 root 2. 8 root 2 into 9 root 2 into root 2 2, 8 2 ja 16, 16 4 3 ja 12. ఇట్లా ఉండాలి, ఇక్కడే వేసేయాలి మనం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇట్లా కూడా అడగవచ్చు. ఇట్లా కూడా మనం చూద్దాం. ఓకే, ఇది చూడండి, x by అంటే మనకి ఏం అర్థం కావాలంటే స్క్వేర్ నెంబర్ ఏదో ఉంది ఇక్కడ, ఇది మల్టిపుల్ ఆఫ్ స్క్వేర్ నెంబర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 7 ఉంది కాబట్టి మనకి స్క్వేర్ నెంబర్స్లో 81 ఉంది. 81 into 7. ఓకే, 7 8 జా 560. ఓకే, 7 1 జా 7, 560 plus 7 567. సో ఇట్ ఈస్ 81 into 7 equal to, it is 49 into 7 by x. x into x equal to, దీన్ని అవతలు తీసుకెళ్తే 9 into root 7 into 7 into root 7 by, ఓకే, ఇట్లా మనం x into x అంటే x స్క్వేర్ ఈక్వల్ టు, ఓకే, ఇక్కడ రూట్ 7 into రూట్ 7 ఎంత అయింది, 7 అయింది. ఓకేనా, 9 into రూట్ 7 into రూట్ 7 7, 7 into 7 49. ఇక్కడ మనం దీన్ని ఏం రాయొచ్చు, 3 స్క్వేర్ రాయొచ్చు, దీన్ని 7 స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే 21 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. x స్క్వేర్ ఈక్వల్ టు, పవర్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి బేసిస్ ఈక్వల్. దేర్ఫోర్ x ఈక్వల్ టు 21. ఈ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్తో మనం ఈజీగానే చేసేయచ్చు. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.